ఈ అబ్బాయి ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పరీక్ష రాస్తున్నాడు. కేవలం నిజమైన మేధావులు మాత్రమే ఇందులో ఉత్తీర్ణత సాధించగలరు. టీచర్ యాపిల్ పండును ఒక కొరుకు కొరకగానే పరీక్ష మొదలైంది. తన పదునైన బుద్ధితో అలెక్స్ సెకండ్ల వ్యవధిలోనే అన్ని సమాధానాలు రాసేశాడు. సరిగ్గా టీచర్ యాపిల్ పండును పూర్తిగా తినేసరికి సమయం ముగిసింది. ఆమె వెంటనే అన్ని పేపర్లను చెక్ చేసి పాసైన విద్యార్థుల పేర్లను ప్రకటించింది. అందరూ షాకయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్దిమంది పిల్లలు మాత్రమే రెండో రౌండుకు ఎంపికయ్యారు. కాని సరిగ్గా అప్పుడే టీనా పెన్సిల్ ఒక మురికి కాలువలో పడిపోయింది. ఆమె ప్రాణస్నేహితురాలు కూడా సహాయం చేయడానికి ఆగలేదు. అలెక్స్ మాత్రమే వెనక్కి తిరిగాడు. తర్వాతి పరీక్షకు కేవలం 1 నిమిషం సమయం ఉండగా అలెక్స్ తన పెన్సిల్ను 2 ముక్కలుగా విరిచి ఒక ముక్కను ఆమెకు ఇచ్చాడు. రెండో పరీక్ష మొదలైంది. ఈసారి ప్రశ్నలు ఊహించలేనంత కష్టంగా ఉన్నాయి. పిల్లలు భయపడిపోయారు. ఒక అబ్బాయి అయితే పేపర్ చూడగానే హాల్ నుంచి బయటకు పరుగులు తీశాడు. ఆ వింత ప్రశ్నలను చూసి అలెక్స్ కూడా అయోమయంతో స్తంభించిపోయాడు. కాని టీనా మాత్రం చకచక అన్ని సమాధానాలు రాసేసింది. ఆమె బయటకు వెళ్తూ అలెక్స్ వైపు ఒక చీటీని విసిరింది. అందులో అన్ని సమాధానాలు రాసి ఉన్నాయి. ఆమె తన రుణాన్ని తీర్చుకుంది. కాని అలెక్స్ ఆ చీటీని పక్కనబడేశాడు. అతను ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా గమనించాడు. అప్పుడతను ఒక రహస్యాన్ని కనిపెట్టాడు. ప్రతి ప్రశ్నలోనూ తర్వాతి ప్రశ్నకి సంబంధించిన సమాధానం దాగి ఉంది. ఈ పరీక్ష అసలు జ్ఞానానికి సంబంధించింది కాదు. ఇది కేవలం ఏకాగ్రత మరియు అవగాహనకు సంబంధించింది. టీచర్ ఫలితాలను ప్రకటించినప్పుడు ఆ మేధావి అబ్బాయి మళ్లీ పాసయ్యాడు. ఇప్పుడు 3వ రౌండ్ కోసం కేవలం 5 పిల్లలు మాత్రమే మిగిలారు. ఈసారి అక్కడ ప్రశ్నలేవీ లేవు. వాళ్లు నేలమీద ఉన్న నలుపు లేదా తెలుపు రంగు చతురస్రాలను స్క్వేర్స్ తాకకుండా గదిని దాటాలి. ఒక అమ్మాయి ఇది అసాధ్యం అంది. టీచర్ ఆమెను వెంటనే ఫెయిల్ చేసింది. మరో అమ్మాయి ముందుకు వచ్చి ఒక తాడు తీసి ఎదురుగా ఉన్న తలుపు గడియకు కట్టి దానిమీద నడుస్తూ జాగ్రత్తగా అవతలి వైపుకు చేరుకుంది. తరువాత ఒక చురుకైన అబ్బాయి వచ్చాడు. అతను స్పైడర్మాన్లాగా ఒక చోట నుండి మరో చోటికి దూకుతూ గదిని దాటాడు. తరువాత కళ్లద్దాలు పెట్టుకున్న అబ్బాయి వచ్చాడు. పాదాలతో నేలను తాకకూడదు కాబట్టి అతను తన మోచేతులు మరియు మోకాళ్ల సహాయంతో పాకుతూ అవతలి వైపుకు వెళ్లాడు. చివరగా అలెక్స్ వంతు వచ్చింది. అతను కాసేపు ఆలోచించి ప్రశాంతంగా తన పాదాలతో నేలమీద నడుస్తూ గదిని దాటేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అలెక్స్ ఎలా పాసయ్యాడు? అలెక్స్ నవ్వుతూ ఇలా వివరించాడు. ఈ గడుల పొడవు వాటి వెడల్పు కంటే ఎక్కువగా ఉంది. అంటే ఇవి దీర్ఘచతురస్రాలు, రెక్టాంగిల్స్, చతురస్రాలు కావు. రూల్ ప్రకారం చతురస్రాలను తొక్కకూడదు, కాని దీర్ఘచతురస్రాల మీద నడవడానికి అనుమతి ఉంది. అలా ఆ మేధావి విజయం వైపు నడిచాడు. మీరు నన్ను ఫాలో అయ్యి వీడియోను లైక్ చేస్తే మీకు పార్ట్ -2 లభిస్తుంది.